రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ చెరుకూరి విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార విజయోత్సవాలు నిర్వహించారు. కోరుకొండ గ్రామ ప్రజలకు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ప్రజలకు తిలకించేలాగా ఏర్పాటు చేసి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విందు సదుపాయాలు చేసి వారి ఆనందంతో పాటు చెరుకూరి విద్యాసంస్థ ఆనందాన్ని కూడా పాలు పంచుకున్నారు. ఇంతటి సదావకాశాన్ని ఇచ్చిన చెరుకూరి విద్యాసంస్థ యాజమాన్యానికి కోరుకొండ ఎన్డీఏ కూటమి నాయకులు సిరి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ చౌదరి, దాశెట్టి శ్రీను, కటకం చలం, కట్టా సత్తిబాబు, రాయిపాటి కృష్ణవేణి, కర్రి పెంటాజీ, పెనకటి శివాజీ, బీజేపీ నాయకురాలు మద్దిపాటి రజని, పెనకటి రాంబాబు తదితర చెరుకూరి స్కూల్ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రమాణ స్వీకార విజయోత్సవాలు తిలకించారు. చాలా మంది అనుకుంటుండొచ్చు సామాన్య ప్రజలకి రాజకీయాలు పెద్దగా పట్టించుకోరని. అది తప్పండి. ఏదో పని ఒత్తిడి వల్ల మనం పట్టించుకున్నట్టు ఉంటాం, కానీ ప్రజలుగా మేము మొత్తం అన్ని చూస్తూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేస్తుంటాం. ఎక్కడ మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తుంటాం. కాకపోతే ఈరోజు ఎందుకు ఇది సెలబ్రేషన్ చేయాల్సి వస్తుందంటే, ఒక అద్భుతమైన విజయం సాధించారు ప్రజలు. ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం ఓటేశారు. నిజంగా మీరు నమ్మరండి, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం మాకు. అయితే మనసులో ఉంటది, బయటికి మనం చెప్పలేకపోవచ్చు. ఆయన్ని ఇష్టపోతున్నాం, అభివృద్ధి పరమావధిగా ముందుకు పోతున్నాం. ఎప్పుడూ లేనిది నేను ఈ ఎలక్షన్ టర్మ్స్ లో 3-4 ఎమ్మెల్యేస్ కూడా ఫైనాన్షియల్ గా కూడా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అంటే అంత కసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవ్వకూడదు. ఇంకొకసారి మిస్ అయిందంటే మళ్ళా మనం రాష్ట్రాన్ని మనం సర్దిద్దుకోలేము. సంక్షేమం ఉండాల్సిందే, కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమం పేరు చెప్పి లక్షల కోట్లు అప్పులు చేసి అది ఎంతవరకు సమర్థించుకోవడం అనేది ఈ నాయకులు ఆ పార్టీకి అర్థం కావాలి. అయితే వెనక నుండి సపోర్ట్ చేయడం కాదు, ప్రత్యక్షంగా మంచి కోసం ముందుగా ఓపెన్ గానే ఉండాలి అని డిసైడ్ చేసుకుని బహిరంగంగా సభ పట్టడం జరిగింది. ఇదే ఉద్దేశం కాదు, అదే ఉద్దేశం. ఎస్ ఛాలెంజ్ యూఆర్ ఫర్ డెవలప్మెంట్. ఎవరు మంచి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి, ప్రత్యక్షంగా బయటికి రావాలి. అంతేగాని దౌర్జన్యాలు, దమనకాండలు, అణిచివేతలు ఇవన్నీ సహించే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉండాలని నేను హైదరాబాద్ లో ఉన్నప్పటికీ నాకు ఎస్టాబ్లిష్మెంట్ పరంగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ చేస్తున్నాం. నేను మా కంపెనీ తరఫున సపోర్ట్ గా ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ బీజేపీ కూటమికి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సపోర్ట్ మీకు ప్రత్యక్షంగా చూపించాలనే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఆనందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక ఆనందం, ఒక పండగ ఈరోజు మరుపురాని రోజు. అది ప్రత్యక్షంగా మనం ఆయనకి సపోర్ట్ ఉండాలని దానికి సూచనగా ఈరోజు కోరుకొండలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకున్నాము. రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఈ విధంగానే మనందరం నాయకత్వానికి సహకరించి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు ఎంతో ఉత్సాహభరితంగా ఇక్కడ చెరుకూరి స్కూల్లో ఇక విజయోత్సవాన్ని, అంటే ప్రజాస్వామ్య విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క చెరుకూరి గ్రూప్ అధినేత గోపీనాథ్ గారికి, ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన తరఫున, ఎన్డీఏ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజలే నిర్వహించారు, ప్రజలే ఈ యొక్క విజయం భోగించారు. మనం క్యాంపెయిన్లో ఎక్కడ చూసినా సరే ప్రజలు స్పందన అత్యద్భుతంగా ఉంది. అంటే 5 సంవత్సరాల యొక్క అరాచక పరిపాలన, యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి, అరాచక పరిపాలనకు అంతమొందించి నరకాసుర వధ చేసి వాళ్ళ దీపావళి చేసుకునే విధంగా మరి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇచ్చారంటే, అఖండమైనటువంటి తీర్పు ఇచ్చారంటే ప్రజల్ని మనం అభినందించాలి. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి నేను 30 సంవత్సరాల పరిపాలన చేస్తాను, ప్రజలందరూ